భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగిందండి రాష్ట్రంలో. మొత్తం 36 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. పలువురు సీనియర్ ఐఏఎస్లను కూడా చేశారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ క్యాండిడేట్ ఎవరయ్యా అంటే నవీన్ మిట్టల్. సీసీఎల్ఏ కమిషనర్ కూడా నవీన్ మిట్టల్ని ఆ శాఖ నుంచి తప్పించారు. ఇదొక పెద్ద విషయం. ఎందుకంటే మనోడు చేసిన కరప్షన్స్ అంతా ఇంత కాదండు. సో భారీ ఎత్తున ఈ ఐఏఎస్ల పోస్టింగ్ జరిగింది. జీవో నెంబర్ 779 ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్ ఆర్డర్ ఇష్యూడ్. డాక్టర్ షేక్ ఇదిగో మనోడే నవీన్ మిట్టల్, ఐఏఎస్ 1996 బ్యాచ్ మనోడు. ప్రస్తుతం మనోడు సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్, డ్యూలీ రిలీవింగ్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐఏఎస్ 1998 ఫ్రమ్ ఎఫ్ఈసీ ఆఫ్ ది సెయిట్ పోస్ట్. సో మనోడిని మొత్తానికి నవీన్ మిట్టల్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు మనోడిని ఎనర్జీ డిపార్ట్మెంట్లో చేశారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి. పోనీ ఇది ఒక మంచి మూవే, కానీ ఇది ఏమన్నా అద్భుతం చేసేదంటే డౌటే. మనం అంటే దేనికి చేశారు ఇది మనోడిని అని తెలియదు. ఇప్పుడు మనోడిని కూడా అంటే ఇంకొక శాఖకి ట్రాన్స్ఫర్ చేశారు, కానీ లూప్ లైన్లో పెట్టలేదు కదా. లూప్ లైన్లో పెడితే ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అనుకోవచ్చు, కానీ అలాంటి చర్యలు తీసుకునే పరిస్థితులు ఏం కనపడదు. జస్ట్ లూప్ లైన్లో పెట్టారు అంటే అర్థం ఏంటి? గత 5 ఏళ్లలో మొత్తం 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో మనోడు ఉండి పంచిచ్చి మొత్తం కొన్ని వందల కోట్లు కొల్లగొట్టి లక్షల ఎకరాలు అన్యక్రాంతం చేసేసిన మనోడిని ఇప్పుడు